అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డులో ముఠా అరెస్టుతో పోలీసులకు దాడి కేసు చిక్కుముడి వీడింది. ఒక మహిళ, ఆమె ప్రియుడు కలిసి పన్నిన హత్యాయత్నం కుట్రను పోలీసులు ఛేదించారు. ఎస్ రాయవరం మండలానికి చెందిన మేడిశెట్టి నూకేశ్వరి 3 సంవత్సరాలుగా భర్తతో విడిగా ఉంటూ పలు కేసుల్లో పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో అడ్డరోడ్డుకు చెందిన ఓ న్యూస్ ఛానల్ విలేకరి ఆమెకు న్యాయం చేస్తానని నమ్మించి ఆమె నుంచి 6 తులాల బంగారము, ₹1,00,000 నగదు తీసుకున్నాడు. తర్వాత వారిద్దరికీ విభేదాలు రావడంతో తన వద్ద తీసుకున్న నగలు ఇవ్వకపోవడంతో నూకేశ్వరి ఆ విలేకరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ప్రాథమిక విచారణ చేయకుండానే ఆర్థిక లావాదేవీల పేరుతో పోలీసులు పట్టించుకోలేదు. తనపైనే ఫిర్యాదు చేస్తుండడంతో కోపం తెచ్చుకున్న ఆ విలేకరి నూకేశ్వరికి బర్రె పైడిరాజుతో వివాహేతర సంబంధం ఉందంటూ పైడిరాజు భార్య ఇతర కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో వీటన్నింటికీ కారణమైన విలేకరిని హత్య చేయించాలని నూకేశ్వరి, పైడిరాజు భావించారు. ఈ క్రమంలో తుని పట్టణానికి చెందిన శ్యామ్ జానుప్రసాద్, రాజ్ కుమార్లను సంప్రదించి ₹1,00,000 సుపారీకి విలేకరిని చంపేందుకు ఒప్పందం చేసుకున్నారు. జూలై 11న రాత్రి మద్యమత్తులో ఉన్న ముఠా విలేకరి ఇంటిపై దాడి చేయాలని వచ్చి పొరపాటున పక్కింటి వ్యక్తి ఈగలపాటి నాగేశ్వరరావుపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఇక నాగేశ్వరరావుపై జరిగిన దాడి కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. ఇక అడ్డరోడ్డు సమీపంలోని ఓ లేఅవుట్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా సమాచారం అందుకున్న సిఐ రామకృష్ణ, ఎస్ఐ విభీషణ్ రావులను తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఇక వీరిని విచారించగా సుపారీ హత్యగా తేలింది. వీరి నుంచి ఇనుప రాడ్లు, మొబైల్ ఫోన్, అలాగే ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారం రోజుల్లో కేసును ఛేదించిన సిఐ, ఎస్ఐ సిబ్బందిని డీఎస్పీ మోహన్ రావు అభినందించారు. A1 మేడిశెట్టి నూకేశ్వరి, ఈమెది ఎస్ రాయవరము. A2 పైడిరాజు, బర్రె పైడిరాజు, ఇతనిది వీరవరపేట తుని. A3 సామియాలు ఎలియాస్ శ్యాము, ఇతనిది కూడా తుని. అలాగే A4 కేసరపూడి జానుప్రసాద్ ఎలియాస్ శవాలు, ఇతను కూడా తుని కొండవానిపేట. అది A5 రాయుడు రాజ్ కుమార్, ఇతను కూడా తుని జ్యోతినగర్. ఈ 5 కూడి ఒక పథకం ప్రకారం ఒక వ్యక్తిని, అంటే ఒక విలేకరిని కొట్టాలనుకున్నారు, కుట్టించాలని, ఆయన చంపాలనుకున్నారు. కానీ పొరపాటున ఆ పక్కనే ఇంట్లో ఉంటున్న ఈ కళ్యాణ మండపంలో ఉంటున్న ఇతను నాగేశ్వరరావుని కొట్టేశారు. దీనికి కారణం ఏంటంటే ఇందులో A1 ఈమెకి పెళ్ళయింది ఒక వ్యక్తితో, అది పాయికురేపేట చెందిన వ్యక్తి పెళ్ళయింది. అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వల్ల ఒక 3 years బ్యాక్ విడిపోయినారు. విడిపోతే ఈమెకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అలవాటు. దానికి ఈ విలేకరి ఆయన సహకరించేవాడు. ఇప్పుడు ఆమెతో పాటు స్టేషన్కి వెళ్ళడం, ఈమెకి న్యాయం చేయడం చెప్తూ ఉండడం చేసేవాడు. ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆవిడ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు. ఒక 6.5 తులాల బంగారం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె అడిగితే అవి ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఆమె ఇతని మీద రిపోర్ట్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంతేకాదు ఇద్దరి మధ్య ఎప్పుడైతే వైరం పెరిగిందో ఆయన ఏం చేశారు, విలేకరి గారు ఈ మన A1 తాలూకా ఇంట్లోనూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఈ బర్రె పైడిరాజు అనే వ్యక్తితో ఆమెకి ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉండేది. వాళ్ళింట్లో కూడా ఇలా ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉంది, మీరు ఈ నూకేశ్వరి ఏమో పైడిరాజు అనే అతనితో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుందని చెప్పి పైడిరాజు భార్యకి చెప్పాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఏం చేసుకున్నట్టు ఇదంతకి కారణం మన విలేకరి కాబట్టి ఆయన్ని మనం వేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని ఒక ₹1,00,000కి ఒక కిరాయి వ్యక్తులను ఒక 3గురిని హైర్ చేసుకున్నారు. అంటే ఈ నూకేశ్వరితో పాటు ఈ ముంచుకున్న వ్యక్తి పైడిరాజుతో పాటు మరో 3గురిని హైర్ చేసుకున్నారు. ఒక తుని దగ్గర వాళ్ళనే. వీళ్ళందరూ ఈ మన పైడిరాజుకి బాగా పరిచయస్తులు. ఆయన 3గురిని హైర్ చేసుకుని ₹1,00,000కి ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ 5 ఇక్కడికి 11/7/25 సాయంత్రం వచ్చారు. ఈ విలేకరి ఇల్లుని చూపించారు. చూపించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ 3 వచ్చారు. ఎవరు, సామియాలు, తర్వాత జానుప్రసాద్, రాయుడు రాజ్ కుమార్. ఈ 3 అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మందు కొట్టారు. మందు కొట్టిన తర్వాత సుమారు 9:30 ప్రాంతంలో ఆ కళ్యాణ మండపం, శ్రీనివాస కళ్యాణ మండపంకి వెళ్ళి, అంటే అదే ఆ విలేకరి అనుకుని ఆ వెనుకున్న కళ్యాణ మండపానికి వెళ్ళేసి
అక్కడ పడుకున్నాడు మన ఇంజరీడ్ నాగేశ్వరరావు. ఆయన తల మీద రాడ్తో కొట్టి హత్యా ప్రయత్నం చేశారు. దానికి సివియర్ ఇంజరీస్ అయినాయి. దాంతో ఆయన ఇప్పుడు హాస్పిటల్ ఇంకా ప్రమాద స్థితిలోనే ఉన్నాడు. ఆయనతో పాటు భార్య, ఆమె కూతురు కూడా ఉన్నారు. వీళ్ళు కేకలేసరికి వీళ్ళు ముగ్గురు పారిపోయినారు. పారిపోయిన తర్వాత మళ్ళీ 5 కలుసుకున్నారు బయట. వీళ్ళేమో డిమాండ్ డబ్బులు చేశారు. మరి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఇవ్వండి అంటే ఈమె అప్పుడు ఈ వేరొక ఫోన్తో ఈయనకి ఫోన్ చేసింది, లేఖకి ఫోన్ చేసింది.